ఎన్నికల నేపథ్యంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు సీజ్ చేశారు పోలీసులు. ఇక కాజాగూడలో వెహికల్స్ తనిఖీలు చేస్తుండగా 2 కార్లలో తరలిస్తున్న 1,68,00,000ను పోలీసులకు చిక్కింది. ఇక డబ్బులు తరలిస్తున్న వారిని విచారించగా జడ్చర్లకు చెందిన ఓ అభ్యర్థికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీజ్ చేసిన నగదును రాయదుర్గం పోలీసులు ఐటీ అధికారులకు అప్పగించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ఇంకో 24 గంటల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గత 48 గంటల నుంచి, ఎన్నికలకు ముందు 48 గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను అయితే ఎన్నికల అధికారులు చేపట్టారు. ఇందుకు సంబంధించి చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు రెగ్యులర్ గా వాహనాలను కూడా తనిఖీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి 11 గంటల సమయంలో రాయదుర్గం నుంచి జడ్చర్లకు ₹1,60,00,000 తరలిస్తున్నటువంటి కొంతమంది నుంచి ఆ నగదును అయితే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే పోలీసులకు ఒక సమాచారం అందిన నేపథ్యంలో, ఈ డబ్బుకు సంబంధించినటువంటి సమాచారం అందిన నేపథ్యంలో రాయదుర్గంలో రాత్రి 11 గంటల సమయంలో కూడా ₹1,50,00,000 నగదును కూడా ఆ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఎన్నికల కోసమే ఒక అభ్యర్థి నుంచి కోసం నగరం నుంచి వెళ్తున్నట్టుగా కూడా సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి ఆ పక్క సమాచారంతో కూడా నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు నగదును తరలిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో నగదు, పెద్ద ఎత్తున మద్యం అయితే పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ఓటర్లు ప్రలోభ పడకుండా అభ్యర్థులు ఇచ్చేటువంటి నగదు కానీ ఇతర గిఫ్టులకు కూడా ఆశపడి ఓటు వేయొద్దంటూ కూడా ఎన్నికల అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.